అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలంగాణలో విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మహిళ అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. భర్తను మెట్రో స్టేషన్ వద్ద దింపి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మరో కారు ఆమె వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఆమె అవయవాలను దానం చేయాలని కుటుంబం తీసుకున్న నిర్ణయం పలువురిని కదిలిస్తోంది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన శ్రీపాతి దీప మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన దీప 2008లో భర్త రామకృష్ణారెడ్డితో కలిసి ఉపాధి నిమిత్తం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తన భర్త రామకృష్ణారెడ్డిని మెట్రో స్టేషన్ వద్ద దింపిన అనంతరం కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా మరో వాహనం వేగంగా వచ్చి ఆమె కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీప తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని న్యూజెర్సీ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం దీప కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని హస్తినాపురం టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్వగ్రామం ఆకుతోటపల్లిలో విషాద వాతావరణం నెలకొంది. దీపకు భర్త రామకృష్ణారెడ్డితో పాటు 2 పిల్లలున్నారు. తల్లి ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దీప మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, భారత విదేశాంగ శాఖను కోరుతున్నారు.